ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. ముందుగా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆగస్టు నెల 25వ తేదీ నుండి ఆగస్టు నెల 31వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో సూర్యగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే శుక్రుడు నీచ స్థితి, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో చంద్రగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు, ఇంకా కర్కాటక రాశిలో బుధగ్రహం వక్రస్థితిలో ఉన్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. గోపాల 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 కృష్ణ. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రాశి నుంచి 4వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, అర్ధాష్టమ శని, అలాగే పంచమ స్థానంలో రాహుగ్రహం, 6వ స్థానంలో చంద్రగ్రహం, 7వ స్థానంలో కుజ గురు గ్రహాలు, 9వ స్థానంలో బుధగ్రహం వక్రస్థితి, 10వ స్థానంలో సూర్యగ్రహం, 11వ స్థానంలో శుక్రగ్రహం నీచ స్థితి, కేతువుతో కలిసి ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత అనుకూలత కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇవంతా కూడా మిశ్రమ ఫలితాలుగా చెబుతూ కొంత శుభాధిక్యతగా ఉందని చెప్పవచ్చు. మంచి మానసికమైన ఉత్తేజంతో ఉంటారు. ఆలోచన తీరు బాగుంటుంది. సరైన విధానంగా అన్ని రకాల ఆలోచనలు చేసి వాటిని అమలు చేయడం కూడా సరైన ప్రణాళికతోటే చేయగలుగుతూ ఉంటారు. వీరి ఆలోచనలు ఫలిస్తుంటాయి. కాబట్టి ఆర్థికపరమైన సంపద కూడా కొంతగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే సరైన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం, ఇంకా కొత్త ఆలోచనలు చేయడం అంతా కూడా బాగానే కుదురుతూ ఉంటుంది. ధన యోగాదులు కొంత సాధారణంగా ఉంటూ ఉంటాయి. అంటే గతంలో కంటే కొద్దిగా పెరిగినప్పటికీ ఇంకా పెరిగే అవకాశం ఉన్నా అంత అనుకూలంగా లేకపోవడం వలన కొంతవరకే పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణమైన సఖ్యతలే ఉంటాయి. ఇబ్బందికరమైన వాతావరణం అయితే రాదు. గృహ వాహన యోగాదులు కొంత అనుకూలత ఉన్నాయి. కానీ ఈ వారంలో ఇటువంటి ప్రయత్నాలు కొత్తగా చేయడానికి అవకాశం తక్కువ. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి అనుకూలత బాగానే ఉంటుంది. విద్యల్లో రాణిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొత్త విషయాల్ని తెలుసుకుంటూ కొత్త వ్యక్తులతో పరిచయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. బాగా అనుకూలమైన వాతావరణంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే మానసికంగా మాత్రం ఎప్పుడు కొద్దిగా టెన్షన్, చికాకు ఉండే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ అది బయటపడనీయకుండా సర్దుబాటు చేసుకోగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా బాగానే ఉంటుంది. మరి కొత్తగా డిపాజిట్లు చేయాలి, పెట్టుబడులు పెట్టాలనే దానికి ఈ వారం అంత అనుకూలం అయితే కాదు. భాగ్యస్థితి బాగానే వృద్ధికరంగానే ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసిన పద్ధతిలోనే ఆర్థిక స్థితి పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాది విషయాలలో, వ్యాపారాది విషయాల్లో, వృత్తిపరమైన విషయాలు అన్నీ కూడా కొద్దిగా డెవలప్మెంట్ వైపే ఉంటాయి. సందర్భ శుద్ధిగా అనిపిస్తూ ఉంటాయి. మనకి సరైన గుర్తింపు కలిగే అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది.
అయితే విద్యల్లో కొద్దిగా ఇంకా గట్టిగా పట్టుదల చూపించితే దానికి తగినటువంటి స్థితిగతులు కలుగుతూ ఉంటాయని అర్థమవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో మాత్రం కొంత ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే మనం చేసిన పనులకి గుర్తింపు కలుగుతాయి, మంచి స్థితిని చూడగలుగుతాం. ఆర్థికపరమైన విషయాలకి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఆ కీర్తిలోనే కొంత అప్పుడప్పుడు అపకీర్తి కూడా కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే చిన్న చిన్న మాట పట్టింపులు ఎక్కడైనా ఎవరితోటైనా వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని తేలిగ్గా తీసుకొని వదిలిపెట్టడం మంచిది. వాగ్వాదాలు పెట్టుకోకుండా ఉండడం మంచిది. అలాగే సరైన విధానంలో సాధారణమైన ఖర్చులు ఉంటూ ఉంటాయి. కొత్తగా ఏదైనా అనవసరమైన ఖర్చులు కూడా కొన్ని కనబడుతున్నాయి. అటువంటి పరిస్థితిని దాటేసుకోవటం మంచిది. సొంతగా కొన్ని ఖర్చులు పెరిగే అవకాశం ఉంటాయని తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా సాధారణంగా మరీ ఎక్కువ పెరుగుదల లేకుండా మరీ తక్కువగా పడిపోకుండా మధ్యస్థంగా ఉంటూనే అప్పుడప్పుడు కొద్దిగా పైకి కిందికి పెరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇదంతా కొంత మధ్యస్థమైన ఫలితాలకే కొద్దిగా హెచ్చుతగ్గులు ఉంటాయని తెలుస్తుంది. ఆర్థిక పరిస్థితి పెరిగినప్పటికీ అనుకూలపడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. గోపాల 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 కృష్ణ గోపాల